హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మెస్మరైజింగ్ ఫుడ్స్. మనలో జున్ను అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారండి? కానీ మనకి అన్ని టైంలోనూ జున్ను పాలు అనేవి అవైలబుల్గా ఉండవు. సో మనకి ఇలా జున్ను తినాలి అనే క్రేవింగ్స్ వచ్చినప్పుడు మీరు ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీని ఫాలో అవ్వచ్చు. దీనికంటే ముందు మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. క్విక్గా మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 లీటర్ మిల్క్ తీసుకోవాలి. ఇవి ఫ్రెష్ మిల్క్ అండి, కాగబెట్టినవి కాదు. అండ్ 1 లీటర్ మిల్క్కి 2 ప్యాకెట్స్ కామధేను మిల్క్ జున్ను పౌడర్ అని అవైలబుల్గా దొరుకుతుందండి. మన దగ్గర ఉండే సూపర్ మార్కెట్స్లోను అండ్ డిమార్ట్, అమెజాన్ ఇలా ఎక్కడైనా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. 1/2 లీటర్కి వచ్చేసి ఒక ప్యాకెట్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ని యూజ్ చేస్తున్నాను. ఈ మిల్క్లో ఈ మిల్క్ పౌడర్ అనేది నీట్గా మిక్స్ చేసేయాలి. చిన్న చిన్న లంప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఇట్స్ కామన్. దాన్ని మనం బౌల్కి నీట్గా గరిటెతోటి ప్రెస్ చేసేస్తూ మిక్స్ చేస్తూ ఉంటే నీట్గా మిక్స్ అయిపోతుంది. ఎక్కడ మనకి ఎలాంటి లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ 1 లీటర్ మిల్క్కి నేను 350 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ స్వీట్ తీసుకునే వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్. మనకి 350 గ్రామ్స్ బెల్లంకి ఈ మిల్క్లో మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. అండ్ ఈ బెల్లం కరగడానికి పక్కన పెట్టేసేయాలి. ఒక 10 ఇలాచీ నేను ఫ్రెష్గా గ్రైండ్ చేస్తున్నానండి. మనకి బయట దొరికే ఇలాచీ పౌడర్ ఆర్ మనం ఆల్రెడీ ఇంట్లోనే మిక్స్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అనేది అంత ఫ్లేవర్ బాగుండదు దీనికి. సో అప్పటికప్పుడు రోట్లో దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ మీకు ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మంచి అరోమా ఇస్తుంది. ఈలోగా మనం బెల్లం మిక్స్ అయింది లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము. ఒకసారి గరిటెతో టెక్ చేసి చూసుకున్నాము. దీనిలో మనకి ఇంకా బెల్లం అడుగున అలా ఉండిపోయింది. దీన్ని మనం చేత్తో కొంచెం నీట్గా స్మాష్ చేస్తూ ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేస్తూ ఉంటే నీట్గా మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు అంటూ మొత్తం అంతా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. బెల్లం అంతా మనకు కరిగి బాగా మిక్స్ అయిపోయింది మిల్క్లో అని చెప్పి అనుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే జున్ను చేయాలి అనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఒక స్ట్రైనర్ని పెట్టి ఈ మిల్క్ని మొత్తం ఫిల్టర్ చేసేయాలి. బెల్లంలో మనకు కొంచెం నలకలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో ఇవంతా మనకి జున్నులోకి మిక్స్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇలా నీట్గా స్ట్రైన్ చేసేసిన తర్వాత మనం దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను పెప్పర్ పౌడర్ని యాడ్ చేయాలి. అండ్ మనం దీంతో పాటు మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టిన ఇలాచీ ఉంది కదా, దాన్ని కూడా మనం మిక్స్ చేసేసేయాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసి గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఇది బాగా మిక్స్ అయ్యి మనకి జున్నులో ఎక్కడ లోపలికి కూడా మొత్తం అంతా మనకి ఫ్లేవర్ బాగా పడుతుంది. మనకి తినేటప్పుడు మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అండ్ ఒక డీప్గా ఉండే ఒక కడాయిలో ఒక స్టాండ్ లాంటిది పెట్టేసి వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. దీనిలోకి మనం మిల్క్ వేసుకున్న బౌల్ని ట్రాన్స్ఫర్ చేసేసి లిడ్తో కవర్ చేసేయాలి. అండ్ ఇలా మూత పెట్టేసి మనం లో టు మీడియం ఫ్లేమ్లో 25 మినిట్స్ దీన్ని స్టీమ్ చేసేయాలి. ఇప్పుడు మనం 25 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే మనకి ఇలా మూత పెట్టడం వల్ల ఇందులో ఉండే స్టీమ్ అంతా మనకి జున్నులో పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం ఒకసారి. ఒక నైఫ్ తోటి మనం ఇలా గుచ్చి చూస్తే మనకి నైఫ్ అనేది క్లీన్గా రావాలి. అప్పుడు మనకి జున్ను బాగా కుక్ అయినట్టు. ఇన్ కేస్ అలా అవ్వలేదు అనుకోండి, ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసి మళ్ళీ ఒకసారి రీచెక్ చేయండి. ఇలా కుక్ అయిన జున్నుని మనం తీసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. అంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంతమంది వేడిగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది చల్లగా తినడానికి ఇష్టపడతారు. నేను కూల్గా తినడానికి ఇష్టపడతాను. సో దీన్ని ఇలా ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసి ఒక 4 అవర్స్ రిఫ్రిజిరేట్ చేయాలి. రిఫ్రిజిరేట్ చేసిన తర్వాత మన ఫ్రిడ్జ్ నుంచి తీసిన బౌల్ అనేది ఇలా ఉంటుందండి. దాని లోపల జున్ను అనేది ఇలా ఉంటుంది. మనకి బాగా కూల్గా ఉంటుంది దీన్ని. సో ఇలా నైఫ్తో ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా సైడ్స్ ఇలా అంటూ ఉంటే మనకు జున్ను అనేది బాగా డీమోల్డ్ అవుతుందండి. ఇలా నీట్గా మొత్తం అన్ని వైపులా చేసేసి కొంచెం లోపలికి నైఫ్ పెట్టేసేసి ఇలా చేయటం వల్ల మీకు జున్ను అనేది డీమోల్డ్ బాగా అవుతుంది. సో ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని బౌల్ మీద ఇలా బోర్లింగ్ చేసి బౌల్ని ఇలా రివర్స్ చేసేసి బౌల్ ఎడ్జెస్ మీద మీకు అలా ట్యాప్ చేయడం వల్ల మీకు డీమోల్డింగ్ అనేది బాగా అవుతుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనం మెల్లిగా బౌల్ని తీస్తే మనకి జున్ను అనేది ఇలా వస్తుందండి. నీట్గా చూసారా ఎంత కేక్ లాగా ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మన నైఫ్ ఆర్ స్పూన్ ఇలా పిజ్జా కట్టర్
ఇలా దేంతో అయినా కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవచ్చు. మనకి ఇది కొంచెం ఫ్లఫీగా ఉంటుంది అండ్ కొంచెం జ్యూసీగా ఉంటుంది. సో మనం హ్యాండ్తో ఇలా తీసుకుంటే మనకి ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు దీన్ని సర్వ్ చేసుకోవడానికి ఏదైనా ఒక స్పాచ్లా కానీ ఏదైనా ఒక చిన్న ప్లెయిన్గా ఉండే గరిటె కానీ యూజ్ చేయండి. సో దట్ మీకు పీస్ అనేది నీట్గా వస్తుంది. సో దట్ ఈ జున్నుని మనం ఇలా ఒక స్పాచ్లా లాంటి దాంతో ఇలా నీట్గా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది సేమ్ రియల్గా జున్ను పాలతో చేసిన జున్ను ఎలా అయితే ఉంటుందో సేమ్ టేస్ట్ అలానే ఉంటుంది. మీకు ఎలాంటి డిఫరెన్స్ అనేది మీకు ఐడియా చేయలేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.